అండ్ అందరికి శుభోదయం. హాయ్ పిల్లలు, శుభోదయం పిల్లలు, మా మంచి పిల్లలు. అంగన్వాడీ విద్య పిల్లలు, ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనం వారాలు నెలలు వాటి గురించి తెలుసుకుందామా? ఉండు తెలుసుకుందామా? వారాలంటే ఇప్పుడు మనకు వారాలంటే ఏముంది? ఏ చెప్పండి. వారాలంటే ఏవి? ఆదివారం నుంచి శనివారం వరకు చెప్పేదాన్ని వారాలు అంటాం, అవునా? అలాగే నెలలేవి? ఉదయం నెలలేవి సస్య చెప్పాలమ్మా. నెలలేవి? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే వాటిని 12 నెలలు అంటారు, అవునా? ఇప్పుడు చెప్పండి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఎన్నో వచ్చాయి పిల్లలు? లెక్కండి. ఆది, సోమ, మంగళ, బుధు, గురు, శుక్ర, శని. 7 రోజులు వచ్చిందా లేదా? వారాలు అప్పుడు ఎన్ని? వారాల పేరు 7. వారానికి ఎన్ని రోజులు? ఇప్పుడు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఉదయ్ 12 నెలలు. ఎన్ని నెలలు? అమ్మా? ఇప్పుడు అలాగే క్యాలెండర్ గురించి కూడా తెలుసుకుందామా పిల్లలు? ఇప్పుడు క్యాలెండర్ ఉందా? ఇప్పుడు ఈ క్యాలెండర్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలు ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఒక నెలలో ఇప్పుడు ఏం నెల ఇది పిల్లలు? ఏం నెల ఇది? అక్టోబర్ నెల. ఏం నెల? అక్టోబర్ నెలలో మనకు ఏమేం పండుగలు వచ్చాయి చెప్పండి. నిన్న గాంధీ జయంతి అయిపోయింది కదా, అయిందా లేదా? అలాగే నిన్న విజయదశమి పండుగ కూడా వచ్చింది. అందరూ పూజలు చేశారు కదా, చేశారా లేదా? అలాగే ఈ రోజు ఎంత తారీఖు? ఎంత ఈ రోజు? ఎన్నో తేదీ? 3వ తేదీ. ఎన్నో తేదీ? ఇప్పుడు చూడండి. ఈ రోజు ఎంత? ఈ రోజు చూడండి 3వ తేదీ. 3 కనిపిస్తా ఉందా పవన్? అక్కడ కూర్చో చెప్తా. 1 1 2 3. ఇప్పుడు బోర్డు పైన మనము చూడండి ఈరోజు తేదీ రాసాం. అక్కడ పైన చూడండి 3వ తేదీ ఇక్కడ ఉందా? లేదా? ఇక్కడ 10వ నెల. ఇదేం నెల ఇది? 2025 సంవత్సరం అన్నమాట ఇది. కాబట్టి మనము ప్రతిరోజు బోర్డులో ప్రతిరోజు తేదీ రాస్తాం. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఈ రోజు ఏం తేదీ అంటే ఏమని చెప్తారు మీరు పిల్లలు? ఎన్నో తేదీ వరే? ఇప్పుడు చెప్పాను 3వ తేదీ. ఏం తేదీ? ఈ రోజు ఏం వారం పిల్లలు? ఈ రోజు ఏం వారము? శుక్రవారం. ఏం వారము? చెప్పుకో ఏ వారం పిల్లలు? ఈ రోజు ఇది ఏం నెల? అక్టోబర్ నెల. ఏం నెల? ఈ నెల అక్టోబర్ లో మనకు ముఖ్యమైన పండుగలు ఏమొచ్చాయి అంటే మనకు ఫస్ట్ నిన్న గాంధీ జయంతి వచ్చింది, విజయదశమి పండుగ వచ్చింది, దసరా లీవులు మీ అక్కలకి అందరికి ఇచ్చారు కదా. దసరా మీరందరూ ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? ఊర్లకు వెళ్ళారా? నవరాత్రుల ఉత్సవాలు జరిగే గుళ్ళకి వెళ్ళారా? ఏమేమి గుళ్ళకి వెళ్ళారు మీరు? పొలంనేరులో ఏ గుళ్ళకి వెళ్ళారు? విష్ణు గుడికి వెళ్ళారా? దుర్గమ్మ గుడికి వెళ్ళారా? వినాయకుడి గుడికి వెళ్ళారా? ఇంకా ఏమేమి గుళ్ళకి వెళ్ళారు? గంగమ్మ గుడికి కూడా వెళ్ళారు. అన్ని లైట్లతో అలంకరించేసి పూలు పెట్టేసి బాగా గుడి దగ్గర అంతా ప్రసాదాలు ఇచ్చారు కదా. తిన్నారా అందరూ? అలాగే పిల్లలు ఇప్పుడు నిన్న స్కూల్ నుండి మనకి లేదు కదా, నిన్న హాలిడే మనకు. నిన్న ఏమి
జయంతి, విజయదశమి మనకు హాలిడే. నిన్న గాంధీ పుట్టినరోజు, అక్టోబరు 2వ తేదీ గాంధీ పుట్టినరోజు అన్నమాట. అలాగే పిల్లలు ఈ నెలలో మనకు 25వ తేదీ నాగుల చవితి వస్తా ఉందన్నమాట. నాగుల చవితి అంటే తెలుసు కదా, ఆ పుట్టకి నాగుల చవితి రోజు అందరూ అమ్మోళ్ళు మీరు వెళ్ళి పుట్టలో పాము ఉంటుందని, నాగుల చవితికి కోడిగుడ్డు పాము ఉంటుందని నాగుల చవితి రోజు అక్కడ పుట్ట దగ్గరికి పోయి పూజ చేసి కోడిగుడ్డు పెట్టి ఆడ నాగపాము పుట్టలో ఉంటుందని నాగుల చవితి రోజు మొక్కుని మనం అమ్మ మీరందరూ వెళ్ళి పాలు పోసేసి వస్తారా. కాబట్టి ఈ నెల 25వ తేదీ మనకి నాగుల చవితి పండుగ కూడా ఉంది. అలాగే మామూలుగా మీరు స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉదయము ప్రార్థన అయిపోతుంది, మళ్ళీ ఎగ్గు తింటారు, మళ్ళా మధ్యాహ్నం అన్నం తింటారు, మళ్ళా సాయంత్రము ఇంటికి వెళ్ళేటప్పుడు పాలు తాగుతాము, అన్ని స్కూల్లో నేర్చుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తావు ఉదయం ఇంటికి వెళ్ళి? ఏం చేస్తావు నాన్న? నువ్వు నీలాష్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు చెప్పమ్మా? ఏం చేస్తావు నువ్వు? చెప్పు, నీకు వచ్చింది చెప్పు. ఏం చేస్తావు? ఏ పనులు? అండగొట్టేది, మడగద్ది అలాంటివే, లేకపోతే ఇంట్లో పనులు? ఏ పనులు? ఇంట్లో అమ్మకు సహాయం చేసేదా? ఏవి అవి చెప్పు. ఏవి ఏం చేస్తావు సహాయం మీ అమ్మకి? ఏం హెల్ప్ చేస్తావు? హెల్ప్ అంటే ఏమి? సహాయం. సహాయం ఇంగ్లీష్ లో హెల్ప్ అంటాం. నువ్వేం పనులు చేస్తావు నాయనా? ఫాస్ట్ గా చెప్పాలి, టైం అయిపోయింది, చెప్పాలి. ఏం పనులు చేస్తావు అమ్మకి? అమ్మ ఏదైనా పని చేస్తావా? ఏం చేస్తావు? అమ్మ ప్లేట్ తోము, గ్లాసులు తోము కడిగిస్తావా? చెత్తలోడ్చమంటే పరకట్టు ఎత్తుకొని చెత్తలోడుస్తున్నావా? నీళ్ళు పట్టుకొచ్చి పోయి ఇంట్లో పోస్తున్నావా? అమ్మకి ఏదైనా వస్తువులు దూరంగా ఉంటే ఎత్తుకోరంటే ఇస్తున్నావా? అమ్మ తిట్టున్నావా? అమ్మ చెప్పిన మాట వింటున్నావా? వెరీ గుడ్. తర్వాత నువ్వేం చేస్తున్నావు పవన్? అమ్మ ఇంటికి పోయిన తర్వాత సాయంత్రము ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దుమ్ము ధూళి అంతా ఉంటుంది, బాగా మూతి కూడా కడుక్కోవాలి. కళ్ళల్లో దుమ్మంతా పడి ఉంటుంది, కళ్ళకి నీళ్ళు ఇట్లా పోసుకోవాలి, బాగా కొట్టుకోవాలి. కళ్ళలో ఉండే డస్ట్ దుమ్మంతా కింద వచ్చేసి కారిపోతుంది. అర్థమైన ఫ్రెష్గా ఉంటాయి కళ్ళు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కొడుక్కొని బాగా కళ్ళు మూతంతా కడుక్కున్న తర్వాత బ్యాగ్ ఎత్తి పెట్టేసి అమ్మ ఏమైనా పని చెప్తే చేయాలి, చెప్పిన పని నేను చేయను అనకూడదు, అమ్మకి ఎదురు తిరగకూడదు, అమ్మకి ఎదురు మాట్లాడకూడదు. అర్థమైందా? అమ్మని చెడ్డ మాటలు తిట్టకూడదు. లీలా అమ్మని తిట్టడం లేదు కదా నువ్వు చెడ్డ మాటలు. ఓకే ఓకే. చెడ్డ మాటలు ఎవరైనా తింటే నాకు మీ అమ్మ వాళ్ళకి చెప్పాను, నేను ఫోన్ చేయమని. నేను ఆ మరుసటి రోజు వస్తాను మీ ఇంటి దగ్గర ఆటోలో నేరుగా వచ్చి ఎవరైనా తల్లిదండ్రులు చెడ్డ మాటలు తిట్టినా, ఇతరులు ఎవరినా తిట్టినా వాళ్ళకి ఖచ్చితంగా కూడా అన్నం పెట్టడం. ఇక్కడ స్కూల్లో అన్నం పెట్టకుండా పంపించేస్తాం. కాబట్టి ఎవ్వరు కానీ పెద్దలను గౌరవించాలి, అమ్మా నాన్నను గౌరవించాలి, అమ్మా నాన్న చెప్పే పనులు చెయ్యాలి, పెద్దలు చెప్పే మాట వినాలి, గురువుని గౌరవించాలి. గురువుకి ఎక్కడన్నా దారిలో కనిపిస్తే ఏం చేయాలి? నమస్తే మేడం, సార్లు ఎవరు ఉంటే నమస్తే సార్ అని చెప్పాలి. ఓకేనా? అలాగే పిల్లలు మనకు ఇప్పుడు ఈ నెలలో కూడా క్యాలెండర్లో మన పుట్టినరోజు ఎప్పుడు తెలుసుకుంటామా లేదా? నాది ఈ నెల కాదు, అక్టోబర్లో ఎవరికి ఉంది పుట్టినరోజు? మన శశాంక్ ఉండాలి ఈ నెలలో అక్టోబర్లో. ఇంకెవరికి ఉంది ఇక్కడ? ఆ అమ్మాయి నవంబర్, నాది నవంబర్. నెక్స్ట్ నెలలో నా పుట్టినరోజు. ఈ అమ్మాయిది జూలై అయిపోయింది. ఉదయం జనవరిలో, ఈ అబ్బాయి ఆగస్టు అయిపోయింది పుట్టినరోజు. శశాంక్ అబ్బాయి వచ్చి జూన్ అయిపోయింది. తర్వాత వచ్చి ఈ అబ్బాయి నవంబర్లో ఈ అబ్బాయిది. ఇప్పుడు ఈ రిత్విక్ వచ్చి మొన్న అయిపోయింది. ఇప్పుడు ఈ నెలలో మన శశాంక్కి పుట్టినరోజు ఉండాలన్నమాట ఈ అక్టోబర్ నెల. కాబట్టి మన ముఖ్యమైన పండుగలు కానీ, తేదీలు కానీ, వారాలు కానీ, రోజులు కానీ, సంవత్సరం కానీ మనం తెలుసుకోవాలంటే రాహుకాలం కానీ, యమగండం కానీ, ఇవన్నీ మనము ఏ పండుగలు, పుట్టినరోజు ఎప్పుడు, మనము పెళ్లికి ఎప్పుడు వెళ్ళాలి, ఆయా తేదీలు అనేవి ఈ క్యాలెండర్ లో మనం తెలుసుకోవచ్చు.
అర్థమైతే అందరి పిల్లలు? ఈ క్యాలెండర్ లోనే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 1వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉంది. ఎన్ని రోజులు? 31 రోజులు. ఈ 31 రోజులు మనకి చూడండి, ఈ రోజు ఈ క్యాలెండర్ వల్ల మనకి చాలా తెలుసుకుంటున్నాం. ఈ క్యాలెండర్ లేకపోతే మనం ఎట్లా తెలుసుకుంటాము? టైమింగ్ అయితే దీంట్లో తెలుసుకుంటాం, తేదీ టైమింగ్ వాచ్ లో. కానీ ఇందులో ఈ క్యాలెండర్ లో పండుగలు, మంచి రోజులేమి, రాహుకాలం ఎప్పుడు, తేదీ ఎప్పుడు, ఏ నెల అనేది మనము చక్కని క్యాలెండర్ చూసిన తర్వాత తెలుసుకుంటాం. అవునా కాదా? క్యాలెండర్స్ ఉన్నాయా? ఉన్నాయా లేవా? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, వారాలు ఎన్ని? 7. నెలలు ఎన్ని? 12. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. నెలలు ఎన్ని? 12. జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఏం చెప్పునేనా ఉదయ్? ఈ క్యాలెండర్ ఉండడం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? నీరాజ్ ఫాస్ట్ గా చెప్పాలి. పవన్, ఈ క్యాలెండర్ వల్ల మనం ఏం తెలుసుకుంటాము? టైమా? దీంట్లో రోజులు, తేదీ, పండుగలు, పుట్టిన